ఇవాల్టితో మేడారం మహాజాతర ముగియనుంది. రాత్రి 7:30కు సమ్మక్క సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మహాజాతర జరిగిన 4 రోజుల్లో 1,40,00,000 మందికి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు మంత్రి సీతక్క. రోజుల పాటు జరిగిన మేడారం మహాజాతర సక్సెస్ అయింది. ఇవాళ వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. గద్దెల శుద్ధి ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. మేడారం మహాజాతర 4 రోజుల పాటు సక్సెస్ఫుల్ గా జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. వన దేవతల్ని 1,40,00,000 మంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర ముగిసిన రేపు ఎల్లుండి కూడా మేడారానికి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. మరి ఒక చిన్న గ్రామంలో ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే 4 రోజులలో 1,35 నుంచి 40 లక్షల వరకు 1,35 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 6,000 బస్సులను మనకు అందించడం జరిగింది. ఆర్టీసీ దాదాపుగా నిన్న సాయంత్రం వరకు 10,000 ట్రిప్పుల బస్సులు నడిచినట్టుగా కూడా మాకు కొంత సమాచారం ఉంది. జాతర నిర్వహణకు 20 శాఖల అధికారులు నిత్యం పనిచేసినట్లు సీతక్క తెలిపారు. అలాగే ఆర్టీసీ 6,000 బస్సుల్ని అందించి 10,000 ట్రిప్పులు అందించిందని చెప్పారు. ఈసారి మేడారంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశామన్నారు. జాతరలో 590 మంది తప్పిపోయారని, అందులో 30 మందిని గుర్తించలేకపోయామని తెలిపారు సీతక్క. సోమవారం నుంచి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మీకు తెలుసు, గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి అన్ని పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము, నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము, ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేసుకోవడము, కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి యొక్క సహకారాన్ని అందించి జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.